హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోదా సోమాజు కూడా. నేను కరీంనగర్ అండ్ వరంగల్లో విజిట్ చేస్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ గౌట్ అండి. నార్మల్గా చాలామంది పేషెంట్స్ విపరీతమైన పాదం పెయిన్తో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఆ పాదం మనం చూస్తే వాసినట్టు ఉంటుంది, ఆ స్కిన్ కూడా కొంచెం వాస్తుంది, షైనింగ్గా ఉంటుంది స్కిన్. కంపేర్ టు వేరే పాదం కంటే ఈ స్కిన్ కొంచెం షైనింగ్గా ఉంటుంది, ప్లస్ రంగు మారుద్ది, కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. పాదం కింద అడుగు పెడితేనే పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది, ప్లస్ డాక్టర్ కూడా దాన్ని అక్కడ టచ్ చేస్తే చాలు విపరీతమైన పెయిన్ ఉంటుందండి. సో గౌట్ అనేది మనకు యూరిక్ యాసిడ్ మన బాడీలో ఎక్కువ అవుతే ఈ గౌట్ అనేది వస్తుందండి. ఈ యూరిక్ యాసిడ్ మనం బ్లడ్ టెస్ట్లో చేసుకుంటే అది ఎక్కువ ఉందా నార్మల్ ఉందా తెలుస్తుంది. సో సపోజ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడానికి కారణాలు ఏంటి అంటే, మెయిన్ థింగ్ ఫస్ట్ ఈజ్ రెడ్ మీట్ అండి. రెడ్ మీట్ అధికంగా తినే వాళ్ళకు ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రెండవది ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వాళ్ళకు ఇది ఉంటుంది. థర్డ్ థింగ్ ఇది హై ప్రోటీన్ డయట్. ఇవి మూడు మెయిన్ థింగ్స్ అండి. హై ప్రోటీన్ డయట్తో కూడా ఎక్కువ మంది జిమ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ మెన్ కొంచెం ప్రోటీన్ డయట్ అధిక మోతాదులో తింటే ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ పెరగడంతో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని ఉంటాయి. ఆ క్రిస్టల్స్ అనేవి జాయింట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి. వాటికి మెయిన్గా పాదంలో డిపాజిట్ అవుతుంది, లేకపోతే యాంకిల్లో, లేకపోతే నీ జాయింట్లు, పాదంలో కూడా బొటోనియల్ దగ్గర ఇది ఎక్కువగా పోయి జమ అవుతుందండి. ఈ యూరిక్ యాసిడ్ అనేది బాడీలోంచి బయటికి వెళ్ళిపోవాలి, కానీ ప్రొడక్షన్ ఎక్కువ అవడం కానివ్వండి, లేకపోతే నేను చెప్పిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్స్క్రీషన్ కాకపోతే ఇది అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి జమ అవుతుందండి. దీంతో విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో డాక్టర్ దగ్గర సంప్రదించి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేసి దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. మెయిన్ మనం ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, లేకపోతే హై ప్రోటీన్ డైట్ లైక్ పప్పులు, వాటికి కూడా మనకు ఇవి మనం కంట్రోల్లో పెట్టకపోతే ఈ యూరిక్ యాసిడ్ అనేది తక్కువ కాదండి. సో మేము కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్లస్ యూరిక్ యాసిడ్కి తగ్గట్టు కొన్ని వేరే మందులు ఉంటాయండి. అవి ఇస్తే పేషెంట్కి ఉపశమనం పడుతుంది. ఇది పోవాలంటే కనీసం 5 to 7 days పడుతుందండి, ప్రొవైడెడ్ పేషెంట్ అవన్నీ మానేస్తేనే. ఫుడ్ తినుకుంటూ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల పేషెంట్కి ఈ వ్యాధి నుంచి ఉపశమనం రాదండి. కొంచెం తిన్నా ఇది రావచ్చు, ఎక్కువ తిన్నా రావచ్చు. మరి చాలామంది తింటారు కదా, వాళ్ళకెందుకు రాదు, నాకెందుకు వచ్చింది, నేను కొంచెమే తిన్నానని చాలామంది అంటుంటారు. ఇది శరీర తత్వం బట్టి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఇది హై ప్రోటీన్ డైట్ తినడం వల్ల ప్రతి ఒక్కరికి రావాల్సిన రూల్ ఏం లేదు. శరీర తత్వం బట్టి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. థ్యాంక్ యూ.